నన్ను చూస్తుంటే మీకేమనిపిస్తుంది మీ పార్టీ తరఫున? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేయడం అనేది పూర్తిగా భారతదేశ ప్రజలకు అర్థమైంది. అర్థమైంది అంటున్నారా? అర్థమైంది. ఎందుకంటే మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల ముందు ఆల్రెడీ అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎలక్షన్ల తర్వాత కేంద్రం ఖచ్చితంగా పెట్రోల్ రేట్ పెంచుతుంది అంటే సాక్షాత్తు పెట్రోలియం శాఖ మంత్రి పెంచము, అసలు ఏదున్నా సరే కానీ పెట్రోల్ పెంచము అని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పాడు. కానీ హర్దీప్ సింగ్ పూరియా కిషన్ సార్ కూడా మాట్లాడారు, కిషన్ రెడ్డి గారు. ఎలక్షన్లు 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోగానే కౌంటింగ్ సమయం లోపల అది కమర్షియల్ సిలిండర్ కమర్షియల్ సిలిండర్ వెంటనే 1000 రూపాయలు, అది 150 ఇక 1000 రూపాయలు, దాదాపు 1000 రూపాయలు, ఇంచుమించు 997 చిల్లర ఏదో ఉన్నది, 1000 రూపాయలు పెంచారు. అదొక శాంపిల్. దాని తర్వాత ఏం చేసారు, ఒక వారం రోజుల క్రితమే 3 రూపాయలు పెంచారు. ఇప్పుడు మళ్ళీ 90 పైసలు పెంచారు. విడతల వారీగా దీన్ని పెంచుకుంటూ పోతూనే ఉంటారు. కానీ ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ సంఘటితంగా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తే మాత్రమే వీళ్ళు తగ్గించుకునే అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఈ ప్రజలు సరే 1 రూపాయే కదా, 2 రూపాయలే కదా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పట్లో ఉండే ఎలక్షన్లు లేవు, వాళ్ళకి అవసరం ఉన్న 5 రాష్ట్రాల ఎలక్షన్లు జరిగిపోయినాయి, దరిదాపున ఇప్పుడైతే లేదు. ఇప్పుడు మళ్ళీ ఉన్నది ఎలక్షన్లు ఎప్పుడు 2027లో ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు ఉన్నాయి. ఆ సమయం వచ్చేసరికి ధనాధన 20-30 రూపాయలు పెంచేస్తారు. మళ్ళీ ఏం చేస్తారు, మోడీ గారు ఆ ఎలక్షన్ల కోసం వాళ్ళ బీజేపీ స్టంట్ 2 రూపాయలు 3 రూపాయలు తగ్గిస్తారు. ఇక చూడు మా మోడీ గారు తగ్గించిండు, మా మోడీ గారు తగ్గించారు అని చెప్పేసి మళ్ళీ ప్రచారం చేసి ఓట్లు ఆ తర్వాత మళ్ళీ పెంచుకుంటారు, ప్రజలను అడ్డి విరుస్తారు. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఈ సందర్భంలో ఇప్పుడు 2014, 2013 అప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ ధర ఇంతే ఉన్నది, మరి ఈ రోజు కూడా అంతే ఉన్నది. మరి పెట్రోల్ ఆ 2013లో ఉన్న ధర 108 ఉంటే 70 రూపాయలు పెట్రోల్ ఉంది, భారతదేశంలో 72 రూపాయలు డీజిల్ ఉన్నది. మరి ఈ రోజు ఎంత ఉంది, 100 రూపాయలు అవుతుంది దాదాపు. అంటే మరి అదే ధర అప్పుడు ఉన్నప్పుడు మరి 70 రూపాయలు ఉంటే ఇప్పుడు అదే ధర ఇప్పుడు ఉంటే మరి ఇప్పుడు 100 రూపాయలు ఎందుకు అవుతుంది? అంటే మీరు ప్రజలను నమ్మించి మోసం చేయడం. మధ్యలో అనేక సందర్భాల్లో తగ్గింది, మరి మీరు ఎందుకు తగ్గించలేకపోయారు? చాలా రోజులు ఉంచారు. మరి అదట్లనే ఫిక్స్. ఇప్పుడు తగ్గినప్పుడు తగ్గించండి, పెరిగినప్పుడు పెంచాలి. అది తగ్గినప్పుడు మాత్రం తగ్గించలేదు. కానీ ఇప్పుడు అక్కడ ధర పెరిగింది, అక్కడ ఇరాక్ లో యుద్ధం జరిగింది కాబట్టి, సంక్షోభం జరిగింది కాబట్టి మనం ధరలు పెంచుతున్నాం. మనకు కూడా కేంద్ర ప్రభుత్వం మీద మనకు భారం పడకుండా ధరలు పెంచుతున్నాం అని చెప్పేసి ఊకదంపుడు ఉపన్యాసాలు చేస్తున్నారు కదా. మన భారతదేశం వెలిగిపోతుంది, మోడీ నాయకత్వంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉంది అని చెప్తారు కదా. ఒక 2 నెలలు 3 నెలలు యుద్ధం జరిగితే ఈ భారం ఈ కేంద్ర ప్రభుత్వం భరించుకోలేదా? పేదవాడి మీద మోపాల్సిన అవసరం ఉందా? దీన్ని భరించుకోవచ్చుగా కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు అంత పెద్ద 2 నెలలు 3 నెలలే కదా, వాళ్ళకి పెద్ద నష్టం జరగదు కదా. మనం ఆర్థికంగా ముందు వరుసలో ఉన్నాం కదా, భారతదేశం ప్రపంచ దేశాలతోటి పోటీగా పడుతున్నాం కదా. మోడీ నాయకత్వం చాలా బలంగా ఉంది కదా, భారతదేశాన్ని బాగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది కదా. మరి అలాంటప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు ఈ ఆర్థిక భారాన్ని పేద ప్రజల మీద నెట్టకుండా వాళ్ళు భరించుకోవచ్చు కదా, భరించుకోలేరు. పోనీ ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో 110 రూపాయలు పెట్రోల్ ఉంది, 98 రూపాయలు డీజిల్ ఉంది. మరి దానికి వ్యాటు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? మరి దాంట్లోనే తగ్గించుకోవచ్చు కదా. నేను అదే అడిగాను. ఇప్పుడు మీరు వ్యాట్లనైనా తగ్గించుకోవచ్చు కదా. మొత్తం మీకు వచ్చే లాభాలను మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తగ్గించుకోదు, కేంద్ర ప్రభుత్వం తగ్గించుకోదు. ఇప్పుడు నేను చెప్పేది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్, ఇప్పుడు చర్చ అయింది ఈ రోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే జరిగింది, అప్పుడు కూడా మీరు తగ్గించుకోలేకపోయారు. అప్పుడు కానీ తగ్గించుకోవచ్చు కదా, తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం, తెలంగాణ కోసం తగ్గించుకోవచ్చు కదా. ఎవరో పెంచుకుంటూ పోతే మీరిద్దరు మాట్లాడుకుంటే నేను ఆగాల్సి వస్తుంది. ఒకటి వినండి,
ఆ రోజున్న పరిస్థితిలో కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్రం కాబట్టి అక్కడ ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టుకుంటూ అనేక ప్రాజెక్టులు కట్టుకుంటూ అనేక కంపెనీలు హైదరాబాద్కు తీసుకొచ్చుకుంటూ మన కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బందిలో ఉండుకుంటూ కూడా సంపదను సృష్టించుకుంటూ సంపదను ప్రజలకు పంచిపెట్టుకుంటూ ప్రజలను చైతన్యం చేసుకుంటూ పేద అట్టడుగు ప్రజలకు సంక్షేమ పథకాలు అందే విధంగా చూసిన ఆ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈ రోజు 2.5 సంవత్సరాల నుంచి ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పథకాలలో కేసీఆర్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలను కోత పెడుతున్నది. ఆ రోజు రైతు బంధు 15,000 10,000కు 15,000 ఇస్తా అంటే అందులో తగ్గించుకున్నది. ఇప్పుడు మనం చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలను అందులో కోత పెట్టింది. వీరిచ్చిన మేనిఫెస్టోలో ఉన్న పథకాలను కూడా వారు పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నారు. అన్నగారు చెప్తున్న మేము రైతు బంధు మేము 6,000 రూపాయలు ఇస్తున్నాం అన్నారు. అరే ఎన్ని ఎకరాలు ఉన్నా మీరు ఇచ్చేది 6,000, ఇచ్చేది 2,000 రూపాయలు చొప్పునే కదా. మా నాయకుడు ప్రతి ఎకరానికి సంవత్సరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇచ్చిండు కదా. కొండల గుట్టలకు కూడా ఇచ్చిండు. కొండల గుట్టలకు మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇస్తలేరు అదే అడగండి బ్రదర్. ఒకటి వినండి, మీరు అలా ఇచ్చారు కాబట్టి ఒకటి వినండి. రాష్ట్ర సొమ్మును మేము దుర్వినియోగం చేయమన్నారు. అదే నేనేమంటున్నా లక్షలకు ఇప్పుడు నేను ఇక గుడ్డిగా చెప్తే బీజేపీ సరే వీళ్ళు అన్నారంటే దాన్ని ఒక అర్థం ఉన్నది. మీ సాక్షాత్తు మీ బీజేపీ ఎంపీ పార్లమెంట్ లోనే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వంలో 19.5 సంవత్సరాలు ఎంత అప్పు అయిందని చెప్పి అడిగితే సమాధానానికి మీ కేంద్ర మంత్రి చెప్పిండు కదా 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది 10 సంవత్సరాలని. మళ్ళీ మీకే తెలియకపోతే మేమేం చెప్తాం దానికి. ఇప్పుడు అప్పు చేసినాం, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాం, కొత్త సెక్రటరియట్ కట్టినాం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కట్టినాం. మేమేం చెప్తున్నాము, మేమేమంటున్నాము, తెలంగాణ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినాం. పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. అవును, అంబేద్కర్ ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో భారత రాజ్యాంగం రాసిన గొప్ప నాయకుడు అంబేద్కర్ గారు కాబట్టి 125 అడుగుల విగ్రహం కట్టిరు. తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఏర్పాటు చేసిన రాష్ట్రానికి మన రాష్ట్రానికి సెక్రటరియట్ కట్టి ఆ సెక్రటరియట్ కు రాజ్యాంగ నిర్మాత పేరు పెట్టిర్రు. తప్పేముందల్లా మీ రాష్ట్రాలలో పెట్టమనండి. ఇప్పుడు మీ కేంద్ర మీ 2 జాతీయ పార్టీలు ఏదైతే కాంగ్రెస్ బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు వేరే రాష్ట్రాలు ఉన్నాయి కదా, మీ సెక్రటరియట్లకు పెట్టండి. మీరు కొత్తగా కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు డైరెక్ట్ కేసీఆర్ గారు నాకే ప్రామిస్ చేసిరు, ఎవరికో కాదు నాకే. నేను జ్యోతిరాబుల కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు నాకే డైరెక్ట్ కేసీఆర్ గారు ప్రామిస్ చేసిండ్రు, నువ్వు వెళ్ళి హామీ ఈ మీటింగ్ లో నేను జ్యోతిరాబుల విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేస్తున్నా అని చెప్పి. ఏమైంది? ఇంకో గవర్నమెంట్ ఉంటే కూడా చేయలేకపోయింది. అన్ని మాట్లాడితే ఎన్ని ఉంటాయన్నా. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా, మీరు అప్పు చేసిరు ఏం చేసిరు అని అంటే మేము 125 అడుగుల విగ్రహం కట్టినాము, సెక్రటరియట్ కట్టినాము, అంబేద్కర్ పేరు పెట్టినాము, అదే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాము, ఒకటినండి కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము, రైతులకు 10,000 రూపాయలు రైతు బంధు ఇచ్చినాము. ప్రతిదీ ఇప్పుడు గొర్రె పిల్లలు చెప్పుకుంటూ పోతే చాలా ఇచ్చుకుంటూ పోయినాం. మనం అనేక సందర్భాల్లో దాని గురించి మాట్లాడినాం. అప్పు చేసినాము, దానికి తగ్గట్టు ప్రజలకు నిల్వ దానికి సంబంధించిన ఆస్తులు కూడా సంబంధించినాం, ప్రాజెక్టులు కట్టినాం, సంపద సృష్టించినాం, పంచిపెట్టినాం, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చినాం. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ఎన్ని ప్రాజెక్టులు కట్టిరు, ఎంత అప్పు తెచ్చిరు? మరి నేనేమంటున్నా, 2.5 సంవత్సరాల నుంచి 3.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిన ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మాత్రం కేంద్ర బీజేపీ నాయకులు ప్రశ్నించారు. ఏం ఇప్పుడు రైతు బంధు ఎందుకు ఇస్తలేరు అడుగుతున్నారా? నువ్వు 2,000 ఇచ్చేది అడుగుతున్నావు, 10,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు, 10,000 అని 15,000 ఎందుకు ఇస్తలేరు? పెరిగిన ధరలను పెట్టి మీ పార్టీ స్టాండ్ ఏంటి? ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము. మేము ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కదా, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాము. వాస్తవంగా చెప్పాలంటే మన ఎలక్షన్ల అంటే ముందు రేవంత్ రెడ్డి గారు డైలాగ్ చెప్తాడు, గ్యాస్ కు ఎంత ఇస్తున్నారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు, 1,000 రూపాయలు ఇస్తున్నారు. మళ్ళీ వచ్చే ప్రభుత్వం మా ప్రభుత్వం వస్తే ఇవన్నీ ఇదెంత 500, మేము 500లకే ఇస్తున్నాం అని చెప్పి మిగతా మేము భరించుకుంటాం అన్నారు. మరి పెరిగింది మీరు భరించుకోవచ్చు కదా, మీరు ఇప్పుడు ఏదైతే మీరు భరించుకోవచ్చు కదా, అదే గ్యాస్ కూడా మీరే భరించుకోండి పేద ప్రజలు. ఇప్పుడు ఒక్క పెట్రోల్ గ్యాస్ ధరలు పెరగడం వల్ల సామాన్యులకు అనేక రకాలుగా ఇప్పుడు
ప్రతి ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, కూరగాయల విషయంలో కానివ్వండి, ప్రతిదీ ఇప్పుడు పాల ప్యాకెట్ మీద కానివ్వండి, పాల ట్రాన్స్పోర్ట్ ప్యాకెట్ల మీద కూడా పెరిగింది ప్రతి దాని మీద, ఛాయ్ తాగితే కూడా మొన్నటిదాకా గ్యాస్ సంక్షోభం ఉందని ఇప్పుడు ఛాయ్ అలా 25-30 రూపాయలు ఉన్నది మామూలుగా ఒక బండి కొట్టు కాడ కూడా. మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ మొన్న మోడీ గారు హైదరాబాద్ వచ్చి చెప్పిండు కదా, ఆ బేరసే జోడో అని అన్నట్టు ఇప్పుడు సపోర్ట్ ఆయన కూడా నోరు మెదుపుతలేడు. చోటే బాయ్ బడే బాయ్ కదా, ఎవరిని చూడాలి ఎవరు ఇప్పుడు అరే ఏమన్నాడు ఎవరిని చూడాలి అందుకనే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి ఇప్పుడు ఎవరెవరిని అన్నారు? కాంగ్రెస్ మాట్లాడిందా? చెప్పండి. మీరు నిందించాల్సిన వాళ్ళని వదిలిపెట్టి ఇద్దరిని రెండు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అధికారిక పర్యటనకు వచ్చిండు. ఆ వేదిక మీద ఏం చెప్పిండు, మీరు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు గుజరాత్ మీరు ముఖ్యమంత్రి ఉంటే ఏ విధంగా నిధులు ఇచ్చిరో మాకు నేనే చెప్తున్నా ఇవ్వండి అని ఆయన చెప్పిండు. మాకు కూడా మీ గుజరాత్ మోడల్ కావాలి మీరు ఇవ్వండి అని చెప్పిండు. నేను ఇస్తే ఇప్పుడు మీకు అప్పుడుకున్న దాంట్లో ఇప్పుడు సగం కూడా రాదు, కానీ నువ్వు నాతోటి కలిసి పని చేయి, నేను చెప్పినట్టు అని ఆయన చెప్పుకున్నాడు. మీరు నాకు సహకరించండి, నేను మీకు సహకరిస్తానంటే రేపు రాబోయే రోజుల్లో ఈయనకెళ్ళి దూరికి అండ్లకు పోవచ్చు. ఒక టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు కదా, నాకు డిమాండ్ ఉన్న సీఎం, నేను ఏ పార్టీలో పోయినా మరి నేను డిమాండ్ ఉన్న సీఎం ను, నాకు బీజేపీ పార్టీలో నాకు ఎంత డిమాండ్ ఉందో కూడా గమనిస్తున్నారు అని అంటే మీరు చెప్పకనే చెప్తుండు కదా. ఇప్పుడు ఇది కాదా, ఇది కాదా జాతీయ మోడీ గారు మాట్లాడినప్పుడు కూడా జనాలకు ఇంటిచ్చారు జాగ్రత్తగా ఉండండి ముందే, అంటే రాబోయే ప్రమాదానికి ముందేనా ప్రజలకి ఇంటిచ్చారంటే అదే అనుకున్నారు కదా అందరూ. ఇంకోటి వ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒక తెలంగాణ బిడ్డకు దక్కినటువంటి గౌరవం సార్ అది. మంచిదే, అంటే ఆయన వచ్చిన పార్టీలో జాయిన్ గా అని చెప్పలే, ప్రభుత్వం నాతో పాటు కలిసి పనిచేయమని చెప్పిండు. ప్రభుత్వం కలిసి పనిచేయండి, అప్పుడుగా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఉన్నాడు ఆయన. ఇప్పుడు తప్పేవాళ్ళు కలిసి పనిచేస్తే తెలంగాణ రాష్ట్రానికి ఎంత అన్న కార్తీక్ ఒక్క నిమిషం, తెలంగాణ రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసినా నువ్వు నోరు మెదపొద్దు. ఒక్క నిమిషం అన్న, ఒక్క నిమిషం ఉండే, నువ్వు తర్వాత మాట్లాడు, నీకు ఎంత తర్వాత మాట్లాడు రాసుకో. ఇప్పుడు పార్లమెంట్ లో బీజేపీ ఎంపీ తెలంగాణ విభజన, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విభజన ఇండియా పాకిస్తాన్ పోలిస్తే ఆ ప్రధానమంత్రిని చూస్తే మీరు ఎక్కడైనా వ్యతిరేకించారా? సరే ఇప్పుడు ఆ రోజు అక్కడనే మాట్లాడితే కిషన్ రెడ్డి గారు తర్వాత పార్లమెంట్ లో ఏమన్నాడు, అది వేరేలాగా మాట్లాడిండు అన్నాడు. బయట ప్రెస్ మీట్ కి వచ్చి ఉపసంహరించుకుని 2 మాటలు చెప్పిండు కిషన్ రెడ్డి గారు. నన్ను మొత్తం చెప్పని అంటున్నా. ఇప్పుడు అక్కడ మాట్లాడింది ఏంది, కిషన్ రెడ్డి మాట్లాడింది ఏంది, ప్రజలు మొత్తం చూసిర్రు. కానీ తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణను ఇండియా పాకిస్తాన్ పోల్చినప్పుడు మీరు ముఖ్యమంత్రిగా వ్యతిరేకించలేదు. సరే అదే విధంగా మీ పిసి సరే పోనీ ఆయన ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారంగా గౌరవించిండు. పిసిసి మీరైతే పార్టీ పరంగానే వ్యతిరేకించాలి కదా. తెలంగాణ రాష్ట్ర నిరసన తెలియజేసిరా, నల్ల జెండాలతో నిరసన తెలియజేసిరా. కోటేశ్వర గారు ఫైనల్ చెప్పండి. ఇప్పుడు అంటే మోడీ గారు చెప్పారు కదా అని సరే ప్రజలు